చంద్రన్న. ఓ నవాజా, ఇంకా మేము గుర్తున్నామా? ఏంట్రా ఆశ్చర్యంగా ఉంది. ఎంతకీ నీ వ్యాపారం ఎలా ఉంది? టౌన్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసే పనిలో ఉన్నాను. చూసి నేర్చుకోరా. ఎవరి కార్రా ఇది? నాకు తెలిసిన ఫ్రెండ్ది. ఓకే ఓకే, నమ్మేశాను. రే ఒక మాట, ఒక పెద్ద తిమింగలం వల్లో పడింది. దొరికితే మంచి ఆదాయం. దానికి నువ్వు మనసు పెట్టి చేయాలి. పని మీదే వచ్చావు అనమాట. చా, ఈ పక్కని రిసార్ట్ వస్తుంది. దానికి ప్రొఫైల్ రెడీ చేసేది నేనే. కొత్త ఆఫీస్ స్టార్ట్ చేశాక పనిలేక టెన్షన్తో ఉంటే ఛాన్స్ వచ్చింది. ఏ ప్లేస్ అది? అదే లంబసింగిరా, ఆయుర్వేదిక్ రిసార్ట్. క్యాపిటల్ ఫిన్ కార్పొరేషన్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అది జరగని పని నా బాస్. నువ్వు చెప్పిన ప్లేస్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ట్రైబల్ కాలనీ. అక్కడ ఒక ఆయుర్వేదిక్ రిసార్ట్ కోసం స్థలం చూస్తున్నారంటే చాలా సమస్య అవుతుందిరా. అది ఏమైనా గానీ ఆ ప్లేస్ని నేను షూట్ చేయాలి. దానికి నువ్వే నాకు సాయం చేయాలి. సరేరా. పక్కనే పెట్టేశాము పచ్చనైన ప్రకృతమ్మానే, వదిలేసి వచ్చేశాము వన దేవతమ్మ ఒడినే. ఎదురులో దాచిన గెంజి అమృతమల్లే ఉంటాది. కొండ కోణల వాళ్ళకి అది సంజీవిని అవుతాది. ఇక్కడొక ఆయుర్వేదిక్ రిసార్ట్ వచ్చిందంటే ఇక్కడ నివసించేటువంటి ప్రజల జీవితాలు నాశనం అవుతాయి. అనుపనా? రఘు. ఎవరది? మీ ఫ్రెండా? అవును, ఫ్రెండే. నవాజ్ చిన్ననాటి స్నేహితుడు. తను రఘురా, ఇక్కడి బ్రాంచ్ సెక్రటరీ. జాగ్రత్తది, చూసుకుని రండి. పట్నాన్ని వదిలేసి ఓసారి నువ్వు పల్లెకెళ్ళు, అనుభవాలు ఎన్నో నీతో తీసుకెళ్ళు. పట్టుకుని పట్టుకుని పట్టుకు. అనుపన, ఏమైనా తిన్నారా లేదా? లేదురా. అయితే రండి, ఒక ముద్ద తినొద్దాం. అయ్యో, చాలా దూరం నడవాలా? లేదు, పక్కనే ఉంది. ఏంటి ఈరోజు రెస్టా? లేదు బాబు, ఇంట్లోనే ఉన్నాను. ఇదిగో వీడు నా ఫ్రెండ్ నవాజ్ నుంచి వచ్చాడు. నమస్కారం, కూర్చోండి. అయ్యో పర్లేదు, కూర్చోరా. ఈ మధ్య ఏదైనా ఊరికి వెళ్ళి వచ్చారా? ఎక్కడికి వెళ్ళలేదు. కూర్చోరా. కూర్చోండి. తినడానికి తీసుకురా. ఇంకేంటి విశేషాలు? మాకేమంటా. నేను రేపు టౌన్కి వెళ్ళాలి. ఫోన్ చేసావా? లేదు. తింటావా మరి? ఇవ్వు. బాగున్నావా? నాకు ఇదిగోరా. ఎలా ఉంది? మరి మీకు? నేను తాగానులే. ఇంటి ముందుకెళితే వాళ్ళు తోచింది పెడతారురా, కలిమేలే పున్న వాళ్ళు కలిగింది ఇస్తారురా. నేను ఈ ప్రాజెక్ట్ చేయట్లేదు. ఒకవేళ నేను ప్రొఫైల్ రెడీ చేసి ఇస్తే రిసార్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. నువ్వు చెప్పింది నిజం. ఆ అమాయక ప్రజల జీవితాలు నాశనం కావడానికి నేను కారణం కాకూడదు. థ్యాంక్ యూ.